వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని టీటీడీ చేస్తున్న ఏర్పాట్లను చైర్మన్ బీఆర్ నాయుడు పరిశీలించారు. టీటీడీ ఎస్వీసీఓ, జిల్లా ఎస్పీ, టీటీడీ చీఫ్ ఇంజనీర్, పలు విభాగాల అధిపతులతో కలిసి సర్వదర్శనం క్యూలైన్ను పరిశీలించిన చైర్మన్ శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్ క్యూలైన్ ఎంట్రీ పాయింట్స్ వద్ద క్షేత్రస్థాయిలో సదుపాయాలను పరిశీలించారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో 1.89 లక్షల టోకెన్లను ఈడిప్ ద్వారా టీటీడీ కేటాయించింది. టికెట్ ఉన్న భక్తులకే ఈ 3 రోజుల్లో దర్శనం కల్పించనున్నారు. ఎంట్రీ పాయింట్స్ వద్ద టోకెన్ స్కానింగ్ ప్రక్రియను చైర్మన్కు అధికారులు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా క్యూలైన్ నిర్వహించాలని బీఆర్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలనేటువంటి మన అధికారులందరితో కలిసి వచ్చి చూడటం జరిగింది. ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఎలాంటి ఇబ్బందులు రాకుండా సక్రమంగా వచ్చిన భక్తుల్ని ఏ విధంగా వచ్చారో ఆ విధంగా దర్శనం చేసి పంపించాలనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కావాల్సినంత ఫోర్స్ టీటీడీ విజిలెన్స్ అయితే ఏముంది, లేదా స్టేట్ పోలీస్ అయితే ఉంది, వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని ఎక్కడెక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ఇమీడియట్ గా ఈ ఏఐ ద్వారా మనం ఇంటిగ్రేట్ చేసినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకొని అవన్నీ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.